జీ తెలుగులో ప్రసారమవుతున్న సూర్యకాంతం సీరియల్లో ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ రాబోతుంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం సీరియల్ కథ చూస్తే పూజకు మరియు తేజలకు వాళ్ళ తాత ఇద్దరికీ సమానంగా ఆస్తి రాస్తారు. పూజ, తేజ ఇద్దరు ఉంటేనే ఆ ఆస్తి వాళ్ళిద్దరికి చెందుతుందని, లేకపోతే ఆ ఆస్తి ట్రస్ట్ వాళ్ళకి వెళ్తుందని పూజ శాంతిగా నటిస్తున్న తేజకు చెప్తుంది. పూజ తనకి ఒక చెల్లెలు ఉండేదని, తన పేరు తేజ అని క్రాంతిగా నటిస్తున్న తేజకు పూజ చెప్తుంది. అప్పుడు తేజకు తన చిన్ననాటి జ్ఞాపకాలు కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉండగా పూజ తన నిజమైన చెల్లైన తేజ దగ్గరికి వెళ్ళి, నువ్వు కొంచెం సేపు తేజగా నటించాలని, ట్రస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నా చెల్లివని పరిచయం చేస్తా అని చెప్తుంది. అయితే అప్పుడే నకిలీ తేజ సీరియల్లో ఎంట్రీ ఇస్తారు. నకిలీ తేజగా ఈ కొత్త అమ్మాయి సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో పూజ నకిలీ తేజని నిజంగానే తన చెల్లెలని నమ్ముతుందా లేదా, అంతేకాకుండా తేజకు రావాల్సిన ఆస్తి ఈ నకిలీ తేజకి చెందుతుందా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా చూడండి. నకిలీ తేజ క్యారెక్టర్లో ఈ కొత్త అమ్మాయి ఎంట్రీ ఇవ్వడం మీరెలా ఫీల్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.